నమస్కారం అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ డాట్ గురు. ఈరోజు మనం ఇంతకుముందు క్లాస్లో మనం బిగ్ డేటా అంటే ఏంటిది, హడూప్ అంటే ఏంటిది, ఆ రెండింటికి గల సంబంధం అలాంటివన్నీ తెలుసుకుందాం. హడూప్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం బిగ్ డేటా అనాలిసిస్లో, అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది. ఈరోజు మనం హెచ్డిఎఫ్ఎస్ గురించి తెలుసుకుందాం డీటెయిల్స్. చూసాం మనం నిన్న. దానికి మ్యాప్ హడూప్లో మెయిన్గా టూ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒక హెచ్డిఎఫ్ఎస్ ఒక మ్యాప్ రెడ్యూస్. హెచ్డిఎఫ్ఎస్లో వచ్చి మనం డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మ్యాప్ రెడ్యూస్ వచ్చి హెచ్డిఎఫ్ఎస్లో స్టోర్ అయిన డేటాని అనలైజ్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ యూజ్ చేస్తాం. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ గురించి కూడా చూసాం. ఈరోజు మనం హెచ్డిఎఫ్ఎస్ డీటెయిల్గా చూద్దాం. అసలు హెచ్డిఎఫ్ఎస్ అంటే ఏంటిది, ఏం చేస్తాం, దాంట్లో ఎలా కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటాం చూసాం. నేమ్ నోడ్ నిన్న నేమ్ చూసాం. నేమ్ నోడ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాం. అలాగే నేమ్ నోడ్, డేటా నోడ్, సెకండరీ నేమ్ నోడ్. ఈరోజు కొంచెం డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందాం హెచ్డిఎఫ్ఎస్ గురించి. ఈరోజు ఇంట్రొడక్షన్ టు హెచ్డిఎఫ్ఎస్. హెచ్డిఎఫ్ఎస్ అంటే ఏంటిది, హెచ్డిఎఫ్ఎస్ ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాడుకోవచ్చు, ఎలాంటి చోట్ల మనం యూజ్ చేయవచ్చు హెచ్డిఎఫ్ఎస్ అంటే ఈ ఫైల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. దాంట్లో ఫైల్స్ అంటే ఫైల్స్ ఎలా స్టోర్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి ఫైల్స్, లేకపోతే ఆ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బ్లాక్స్ అంటే అసలు బ్లాక్స్ అంటే ఏంటిది, అసలు మనం బ్లాక్స్లో ఎందుకు డివైడ్ చేస్తున్నాం ఫైల్ని, అలాంటివన్నీ చూస్తాం. అలాగే రిప్లికేషన్ అక్రాస్ మల్టిపుల్ నోడ్ సెంటర్స్. రిప్లికేషన్ రిప్లికేషన్ చేసిన తర్వాత డేటా ఎలా స్టోర్ అవుతుంది, అసలు మనం రిప్లికేషన్ ఎందుకు చేస్తాం అన్నది నేను అనుకున్నాం. ఫాల్ట్ టాలరెన్స్ కోసం అని చెప్పి రిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం, ఎక్కడెక్కడ స్టోర్ చేస్తామో చూద్దాం ఈరోజు డీటెయిల్గా. అలాగే హెచ్డిఎఫ్ఎస్ కాంపోనెంట్స్ ఇన్ డీటెయిల్. హెచ్డిఎఫ్ఎస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి నేను చూస్తాం. నేమ్ నోడ్, డేటా నోడ్ అండ్ సెకండరీ నేమ్ నోడ్. దీని గురించి కొంచెం డీటెయిల్గా ఏం చేస్తాయి అలా. నేమ్ నోడ్ బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుంటే, రివైజ్ చేసుకుంటే ఇంతకుముందు క్లాస్ నేమ్ నోడ్ విచ్ స్టోర్ డేటా ఆఫ్ డేటా, మెటా డేటా అంటే డేటా నోడ్లో యాక్చువల్ డేటా స్టోర్ అవుతుంది అది. తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్ దీని నుంచి. అలాగే హెచ్డిఎఫ్ఎస్ రీడ్ రైట్ ఆపరేషన్స్, ఎలా రీడ్ చేయొచ్చు డేటాని ఒక ఫైల్ని స్టోర్ చేసుకుంటే క్లస్టర్లో, ఆర్ ఎలా రైట్ చేయాలి క్లస్టర్లో ఒక ఫైల్ ఎలా స్టోర్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ డీటెయిల్గా. హెచ్డిఎఫ్ఎస్ మనకు తెలిసింది. హెచ్డిఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. మనకు నేమ్లోనే ఉంది, ఇది ఒక టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, బట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఈ ఫైల్ సిస్టమ్. మనకు అన్ని మిషన్స్లోనూ ఇప్పుడు మనం వాడే ప్రతి ఒక్క మిషన్లోనూ విండోస్ కానివ్వండి, లేకపోతే లైనక్స్ కానివ్వండి, ఏదంటేనో ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ అది లోకల్ ఫైల్ సిస్టమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది మొత్తం అన్ని క్లస్టర్ మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అదే అందుకని హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే హెచ్డిఎఫ్ షార్ట్ ఫామ్. మొదట హెచ్డిఎఫ్ఎస్ ఫీచర్స్ గురించి చూద్దాం. HDFS was originally built as infrastructure for the Apache Nutch web project, web search engine project. ఇది మనం చూద్దాం హెచ్డిఎఫ్ఎస్ హిస్టరీ, హడూప్ హిస్టరీ గురించి. మెయిన్గా ఈ హడూప్ అనే కాన్సెప్ట్ నచ్ అనే ప్రాజెక్ట్ దగ్గర నుంచి వచ్చింది. చూసాం, నచ్ అంటే వెబ్ కవర్. అది ఏం చేస్తుంది అంటే డేటా అనేది వెబ్ నుంచి తీసుకొని తీసుకుంటూ ఉంటుంది, క్రాల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ డేటాను స్టోర్ చేసుకొని ఏదో ఒక క్యాపబిలిటీ ఉండాలి, ఏదో ఒక మీడియం ఉండాలి. దానికోసం అని చెప్పి గూగుల్ ఒక వైట్ పేపర్ చూసి డక్వర్టింగ్ హెచ్డిఎఫ్ఎస్ని క్రియేట్ చేశారు. ఈ హెచ్డిఎఫ్ఎస్లో డేటా అనేది స్టోర్ చేస్తాం. అక్కడి నుంచి హెచ్డిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ పుట్టింది మెయిన్గా. ఈ హెచ్డిఎఫ్ఎస్ ది హడూప్ ఫైల్ సిస్టమ్ ఇస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ విచ్ హోల్డ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అక్రాస్ మల్టిపుల్ నోడ్స్ ఇన్ ఎ క్లస్టర్. అంటే ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది ఒక ఫైల్ సిస్టమ్. ఏం చేస్తుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా. చూసాం మనం బిగ్ డేటా ఒక 3 క్యారెక్టరిస్టిక్స్, మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. వాల్యూమ్, వెలాసిటీ, ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, ఎక్కువ హై వెలాసిటీతో జనరేట్ అవుతూ ఉంటుంది, అండ్ చాలా వెరైటీ ఆఫ్ డేటా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకొని ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే మల్టిపుల్ నోడ్స్, క్లస్టర్లో ఎన్నో నోడ్స్ ఉంటాయి. అలా ఎన్నో నోడ్స్ మీద ఈ డేటా స్టోర్ అవుతుంది. ఎలా అవుతుంది మనం ముందు చూద్దాం. HDFS provides high throughput access to the data and it's suitable for applications that have large data. ఇక్కడ HDFS మెయిన్ ఫీచర్ చూస్తే ఇది మనం చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకొని యూజ్ చేస్తాం. అలాగే దీనికి హై థ్రూపుట్ యాక్సెస్ అంటే మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి మనం ఇన్సర్ట్ చేయొచ్చు, రైట్ చేసుకోవచ్చు క్లస్టర్ మీద. ఆ క్యాపబిలిటీ ఉంది. డిఫరెంట్ క్లయింట్స్ నుంచి ఒకేసారి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు HDFS. అది హై థ్రూపుట్ అంటే.
హెచ్డిఎఫ్ఎస్ యొక్క మెయిన్ ఫీచర్స్ అన్నమాట. అండ్ ఇంకొంచెం మనం అనుకున్నాం హెచ్డిఎఫ్ ఫీచర్స్. ఇది బేసిక్గా గూగుల్ ఫైల్ సిస్టమ్ జిఎఫ్ఎస్ అనే వైట్ పేపర్ని చూసి తయారు చేస్తారు. అండ్ ఇది ఫాల్ట్ టాలరెంట్ చాలా అనుకున్నాం. హెచ్డిఎఫ్ హడూప్లో ఎన్నో నోట్స్ ఉంటాయి ఒక క్లస్టర్ ఫామ్ చేసినప్పుడు. ఒక నోడ్ ఏదైనా పోతే మన డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దానికి మనం రిప్లికేషన్ చేసి ఆ ఫైల్ని బ్లాక్గా డివైడ్ చేసి ఆ బ్లాక్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. దాన్ని రిప్లికేట్ చేస్తాం. చూసాను మన నిన్న సొల్యూషన్. ఈ సొల్యూషన్ నుంచి మనకు డేటా అనేది లాస్ కాదు. హడూప్ క్లస్టర్లో స్టోర్ చేసిన డేటా లాస్ కాదు. దాన్ని ఫాల్ట్ టాలరెంట్ అంటారు. ఇది ఒక మెయిన్ ఫీచర్. అండ్ ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది మన స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ఇదంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి క్లస్టర్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఇది ఒకే ఫైల్ సిస్టమ్ గా కనిపిస్తుంది. క్లస్టర్ మీద ఈ హెచ్డిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇదంతా ఒకే ఫైల్ సిస్టమ్. ఇది ఇంటరాక్ట్ విత్ నేటివ్ ఫైల్ సిస్టమ్ లైక్ లైనక్స్ ఎక్సెస్ అనుకున్నట్టు మనకు తెలిసిందే. విండోస్లో కానీ అది ఏ మిషన్ అయినా కానీ మనకు ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్ఎస్ అనేది ఆ నేటివ్ ఫైల్ సిస్టమ్. నేటివ్ అంటే ఏ సిస్టంలో ఉన్న ఫైల్ సిస్టమ్ దానికి నేటివ్ అయితే ఈ హెచ్డిఎఫ్ఎస్ వచ్చి ఈ క్లస్టర్ మీద కాన్ఫిగర్ చేస్తాం. ఈ హెచ్డిఎఫ్ఎస్ వచ్చి నేటివ్ ఫైల్ సిస్టమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మన లోకల్ ఫైల్ సిస్టంలో డేటా ఉంది అనుకోవచ్చు. దాన్ని హెచ్డిఎఫ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రెండింటిని కమ్యూనికేట్ చేయొచ్చు. మన లోకల్ ఫైల్ సిస్టంలో ఉన్న డేటాని హెచ్డిఎఫ్ఎస్లో పంపించచ్చు. అంటే అది ఇంటరాక్ట్ అవుతుంది అలా. అండ్ వైస్ వర్సా కూడా హెచ్డిఎఫ్ఎస్లో ఉన్న డేటాను కూడా మనం లోకల్ ఫైల్ సిస్టమ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్ఎస్ ఎలాంటి పరిస్థితుల్లో వాడతారో చూద్దాం. హెచ్డిఎఫ్ఎస్ మెయిన్గా మనం పెద్ద చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అది టెరాబైట్స్ పెటాబైట్స్ వాల్యూమ్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. అండ్ చాలా ఫైల్స్ స్టోర్ చేస్తాం మనం. ఓన్లీ 1, 2 కాదు, చాలా ఫైల్స్ స్టోర్ చేస్తాం. బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ చేయొచ్చు కూడా. అండ్ అండ్ మంచి కేసుల్లో ఎక్కువ మటుకు ఒక ఫైల్ 100 MB కన్నా ఎక్కువ ఉంటే చాలా మేలు. అది బెస్ట్ సూటబుల్. అండ్ ఇంకా ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు అంటే హెచ్డిఎఫ్ఎస్లో స్టోర్ చేసే డేటాకి స్ట్రీమింగ్ డేటా. అంటే ఈ ఒకసారి మనం స్టోర్ చేసిన డేటా ఎక్కువగా మనం దీంట్లో స్టోర్ చేసిన డేటా ఒకసారి స్టోర్ చేస్తాం, దాన్ని ఎక్కువసార్లు రీడ్ చేస్తాం. అంతేగాని ఒక మనకి మామూలు ఫైల్ సిస్టమ్ లాగా ఎప్పటికంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి మధ్యలో డేటాని అపెండ్ చేయడం, మధ్యలో డేటాను ఓవర్ రైట్ చేయడం అలాంటివి చెయ్యం. ఇట్స్ బెస్ట్ సూటబుల్ ఫర్ స్ట్రీమింగ్ రీడ్స్. అంటే స్ట్రీమింగ్ రీడ్ అంటే ఇక్కడ మనం ఒక కంటెంట్ మొత్తం ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం రీడ్ చేయొచ్చు, లేకపోతే అలా చేయొచ్చు. కానీ కొంచెం డేటాని అలా చేయలేము, అది ఫీజిబుల్ కాదు హెచ్డిఎఫ్ఎస్లో. అలాగే రైట్ చేసేటప్పుడు కూడా ఓ డేటాను మొత్తం ఒకేసారి మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం. అంతేగాని మధ్యలో ఒక పేరాకి ఇంకో పేరాకి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, ఆ మధ్యలో పోయి డేటాను అపెండ్ చేయడం లేకపోతే అలాంటివి చేయలేం, ఇన్సర్ట్ చేయలేం. అండ్ రైట్ వన్స్ అండ్ రీడ్ మెనీ టైమ్స్ ఈ కాన్సెప్ట్ మీద బిల్డ్ అయింది. డేటాని ఒకసారి రైట్ చేస్తాం, ఎక్కువసార్లు రీడ్ చేస్తాం హెచ్డిఎఫ్ఎస్లో ఉన్న డేటా. ఎందుకంటే మెయిన్గా మనం అనాలిసిస్ యూజ్ చేస్తాం. అదే డేటాని ఎన్నో రకాల అనాలిసిస్లో యూజ్ చేయొచ్చు, ఒక టైప్ ఆఫ్ డేటా మన యూజ్ కేస్ని బట్టి. అంతే అలా. ఇప్పుడు హెచ్డిఎఫ్ఎస్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో చూస్తాం. నెక్స్ట్ మనకి హెచ్డిఎఫ్ఎస్ ఎలాంటి పరిస్థితుల్లో యూజ్ చేయడం మంచిది కాదు, ఎలాంటి చోట్ల యూజ్ చేయకూడదు అలాంటివి. ఇది లో లేటెన్సీ రీడ్స్. అంటే ఇప్పుడు నాకు వెంటనే రీడ్ కావాలి, అంటే ఇప్పుడు వెంటనే క్వెరీ పంపించిన వెంటనే నాకు వెంటనే రిజల్ట్ కావాలి. అలాంటి లో లేటెన్సీ చాలా తక్కువ టైంలో నాకు రిజల్ట్ కావాలి అనే చోట్ల ఇది సూటబుల్ కాదు హెచ్డిఎఫ్ఎస్ అనేది. ఇది హై త్రూపుట్ అంటే ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 jobs అనేది ఒకేసారి రన్ చేయొచ్చు. ఇలాంటి చోట్ల అంటే ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ క్వెరీస్ మనం ఒకేసారి హడూప్ క్లస్టర్ని అడగచ్చు. కానీ లో లేటెన్సీస్కి ఇది ఫీజిబుల్ కాదు. ఎలా అంటే మనం వెంటనే ఒక రిజల్ట్ కావాలి అనే సిచ్యువేషన్స్తో మనకి ఫీజిబుల్ కాదు. ఇది హై త్రూపుట్ చోట ఫీజిబుల్, ఉపయోగకరం ఎక్కువగా. అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మాల్ ఫైల్స్ ఎక్కువ అమౌంట్ మనం స్టోర్ చేయకూడదు హెచ్డిఎఫ్ఎస్లో.
ఎందుకంటే ముందు స్లైడ్స్లో చూస్తాం మనం ఒక ఫైల్ అనేది బ్లాక్స్గా డివైడ్ చేస్తాం. ఆ బ్లాక్ బై డిఫాల్ట్ 64 MB ఉంటుంది. కానీ స్మాల్ ఫైల్స్ వచ్చేటప్పటికి ఆ 64 MB కన్నా తక్కువ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అది ఒక బ్లాక్ సైజ్ తీసేసుకుంటుంది. అప్పుడు నేమ్ నోడ్ మీద ఈ బ్లాక్ గురించి కావాల్సిన డేటా, ఈ ఫైల్స్ గురించి కావాల్సిన డేటా స్టోర్ చేసుకుంటుంది. అది బటన్ ఎక్కువైపోతుంది నేమ్ నోడ్ మీద. అందుకని చెప్పి అది ఫీజిబుల్ కాదు. ఎక్కువ మటుకు మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, బెటర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ లార్జ్ ఫైల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్మాల్ ఫైల్స్. అంటే ఎక్కువ మటుకు మనం ఎక్కువ సైజ్ ఉన్న డేటాని స్టోర్ చేయడానికి ట్రై చేయాలి HDFS. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఫీజిబుల్ అండ్ మల్టిపుల్ ఫైల్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు ఫీజిబుల్ కాదు HDFS అనేది. మల్టిపుల్ రైట్స్, ఎక్కువ క్లయింట్స్ ఒకేసారి రైట్ చేయడం అలాంటివి. సింగిల్ రైటర్ పర్ ఫైల్, అంటే ఒక ఫైల్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక ఫైల్ని ఇద్దరు ముగ్గురు యూజర్స్ రైట్ చేయడం కన్నా ఒక ఫైల్ని ఒక యూజర్ ఇన్సర్ట్ చేయడం కానీ అలాంటి చోట్ల ఇది ఫీజబుల్. ఇప్పుడు మనం HDFS బ్లాక్ ఫైల్స్ అండ్ బ్లాక్స్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ ఏదన్నా ఒక ఫైల్ మనం స్టోర్ చేయాలి అనుకున్నాం, అది ఫస్ట్ బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. బై డిఫాల్ట్ అది 64 MBగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఆ ఒక్కొక్క 64 MB ఒక్కొక్క బ్లాక్ అంటారు. ఒక్కొక్క బ్లాక్ అనేది 3 రిప్లికేషన్ ఫ్యాక్టర్ అయ్యి మన హడూప్ క్లస్టర్లో స్టోర్ అవుతుంది. అదే చెప్తున్నాం ఇక్కడ. ఫైల్స్ ఆర్ స్ప్లిట్ ఇంటూ చంక్స్ అండ్ చంక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ బ్లాక్స్. ఒక ఫైల్ అనేది చంక్స్గా స్టోర్ అవుతుంది. ఆ చంక్స్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఈ బ్లాక్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్. బై డిఫాల్ట్ అది 64 MB ఉంటుంది. అండ్ ఈ బ్లాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ నేమ్ నోట్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. చూసాం మనం డేటా ఆఫ్ డేటా అంటే అదే ఏ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయింది, ఏ బ్లాక్లో కలిపితే ఏ ఫైల్ ఫామ్ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు నేమ్ నోట్ దగ్గర ఉంటుంది. కానీ యాక్చువల్ డేటా అనేది, యాక్చువల్ బ్లాక్ అనేది డేటా నోట్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. అండ్ బ్లాక్స్ ఆర్ ట్రెడిషనల్లీ ఎయిదర్ ఆఫ్ 64 MB ఆర్ 128 MB. బ్లాక్స్ అనేది 64 MB కానీ 128 MB కానీ ఉంటుంది. కానీ డిఫాల్ట్ సైజ్ వచ్చి 64 MB. కావాలంటే మనం 128 MB కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది నాకు 512 MB ఫైల్. దాన్ని 512 MB బై డిఫాల్ట్ సైజ్ అంటే 64. అంటే ఎన్ని బ్లాక్స్గా డివైడ్ చేసాము, 5 ఉంది అంటే 8 బ్లాక్స్. 512 బై 64 MB అంటే 8. అంటే ఒక ఫైల్ 512 MB ఫైల్ 8 బ్లాక్స్గా డివైడ్ అవుతుంది. ఈచ్ బ్లాక్ 64 MB డేటా ఆక్యుపై చేస్తుంది. ఈ బ్లాక్స్ మన హడూప్ క్లస్టర్లో స్టోర్ చేస్తాం. ఈ బ్లాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఏ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయింది, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ సో ఆన్ అప్ టు బ్లాక్ 8 అనుకో, ఏ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మన డేటా మీద ఉంటుంది. అంటే దీన్ని రిప్లికేట్ చేసి స్టోర్ చేసుకుంటాం. అండ్ అలాగే ఏ బ్లాక్స్ మనం ఫామ్ చేస్తే, అంటే ఈ బ్లాక్ 1 నుంచి బ్లాక్ 8 వరకు ఈ బ్లాక్స్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఐడి ఇచ్చుకున్నాం అనుకోండి. ఒక ఫస్ట్ బ్లాక్ బ్లాక్ 1, సెకండ్ బ్లాక్కి BLK2 అని అలా ఇచ్చుకుంటూ పోయి లాస్ట్ బ్లాక్కి BLK8 అని ఇస్తాం. ఇవి ఐడీస్ అనుకుంటూ ఏ బ్లాక్స్ కలిపితే మనకి ఈ ఫైల్ అనేది, మనం డిజైడ్ ఫైల్ అనేది ఫామ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి నేమ్ నోట్ దగ్గరనే ఉంటుంది. ఓకే, అది ఫైల్స్ గురించి, బ్లాక్స్ గురించి. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 90 MB ఆఫ్ ఫైల్ ఉంది. ఆ 90 MB ఆఫ్ ఫైల్ ఒక బ్లాక్ 2 బ్లాక్స్ బై 64 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 2 బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్లో 64 MB బై డిఫాల్ట్ సైజ్ అంతే, కాబట్టి అంత స్టోర్ అయి ఉంటుంది. సెకండ్ బ్లాక్లో రెస్ట్ ఆఫ్ ది డేటా అంటే 64 MB 26 MB ఇంత డేటా స్టోర్ అయి ఉంటుంది. అంటే 90 MB ఆఫ్ ఫైల్ 2 బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఒక బ్లాక్లో 64 MB, ఇంకో బ్లాక్లో 26 MB స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఈ డేటా, ఈ బ్లాక్స్ కూడా మళ్ళీ మనం నేమ్ నోట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ డేటా, ఏ హడూప్ క్లస్టర్లో, ఏ డేటా నోడ్లో స్టోర్ అయ్యింది, ఏ బ్లాక్స్ ఫామ్ చేస్తే ఈ ఫైల్ 90 MB ఫైల్ క్రియేట్ అవుతుంది, అలాంటిదంతా నేమ్ నోట్ దగ్గర. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు రిప్లికేషన్ కాన్సెప్ట్ మన ఎక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్
200 MB ఫైల్ తీసుకున్నాం. 200 MB ఫైల్ తీసుకుంటే అది బై డిఫాల్ట్ 4 MB వాటి బ్లాక్ సైజ్ 3 బ్లాక్స్ డివైడ్ అవుతుంది. ఒక దాంట్లో 4, ఇంకో దాంట్లో 4, ఇంకో దాంట్లో రెస్ట్ ఆఫ్ ది. ఓకేనా? సరే, ఓకే. 150 తీసుకుంటే 64 అండ్ రెస్ట్ ఆఫ్ ది డేటా స్టోర్ అయింది. 3 బ్లాక్స్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ని ఫస్ట్ బ్లాక్ వచ్చి బ్లాక్ ఏ, సెకండ్ బ్లాక్ వచ్చి బ్లాక్ బి, థర్డ్ బ్లాక్ వచ్చి బ్లాక్ సి అనుకున్నాం. ఈ బ్లాక్ మనం అనుకున్నట్టు ఒక్కొక్క బ్లాక్ రిప్లికేషన్ 3 బై డిఫాల్ట్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చి 3 కాబట్టి 3 టైమ్స్ రిప్లికేట్ అయ్యి హడూప్ క్లస్టర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్లాక్ ఏ రెడ్ కలర్లో ఉన్నది. మీరు గమనిస్తే 3 బ్లాక్స్ హడూప్ క్లస్టర్లో. ఇదంతా హడూప్ క్లస్టర్ 1 to 12. దీనికి ఈ క్లస్టర్లో 12 నోడ్స్ ఉన్నాయి. 1 నుంచి 12 నెంబర్ ఇచ్చింది. బ్లాక్ 1 అనేది బ్లాక్ ఏ అనేది రెడ్తో కాన్ఫిగర్ చేస్తుంది. బ్లాక్ బి బ్లూ కలర్, బ్లాక్ సి వచ్చి గ్రీన్ కలర్. డిఫరెన్షియేట్ చేయండి. ఈ బ్లాక్ ఏ అనేది మీరు చూస్తే ఈ క్లస్టర్ 4 క్లస్టర్లో 3 చోట్ల ఉంది స్టోర్ చేసింది. అలాగే బ్లూ కలర్ బ్లాక్ బి కూడా సేమ్, బ్లాక్ సి కూడా గ్రీన్ కలర్ది క్లస్టర్లో 3 చోట్ల స్టోర్ చేశారు. అదే రిప్లికేషన్. ఎందుకు రిప్లికేషన్ ఫ్యాక్టర్ 3 కాబట్టి 3 చోట్ల చేశారు. కాబట్టి అది కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది మోర్ దాన్ 3 పెట్టుకోవచ్చు, లెస్ దాన్ 3 పెట్టుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్ బట్టి మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది హడూప్ క్లస్టర్లో. దీనికి అండ్ డిఫాల్ట్ గా వచ్చి ఫస్ట్ రిప్లికా లోకల్ ర్యాక్లో స్టోర్ అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే గ్రీన్ చూడండి, బ్లాక్ సి గురించి మాట్లాడుతుంది. ఒక రిప్లికా అనేది లోకల్ ర్యాక్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ క్లయింట్ అయితే ఉందో అక్కడ స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు బ్లాక్ సి గురించి మాట్లాడుకుంటే లోకల్ ర్యాక్ అది క్లయింట్ అనేది ఈ ర్యాక్ 1లో ఉంది అనుకోండి. ఫస్ట్ 2 నోడ్లో ఉన్నా లేకపోతే 3 నోడ్లో ఉన్నా స్టోర్ అవుతుంది. సెకండ్ రిప్లికా వచ్చి లోకల్ ర్యాకే కానీ డిఫరెంట్ మిషన్లో. మనం 2 అనేది క్లయింట్ దగ్గరగా ఉంది అనుకుంటే 3లో సేమ్ ర్యాక్లో ఉంది కాబట్టి 3లో ఇంకో రిప్లికా స్టోర్ అవుతుంది. అండ్ థర్డ్ రిప్లికా వచ్చి డిఫరెంట్ ర్యాక్లో అదే క్లస్టర్లో ఆ ర్యాక్ 2లో కావచ్చు, ర్యాక్ 3లో కావచ్చు. ఇక్కడ ఒకనే మనం ఎగ్జాంపుల్ ర్యాక్ 3 తీసుకుంటాం అనుకో. ఆ ర్యాక్ 3లోనే స్టోర్ కావాలి అని రూల్ లేదు. అది నేమ్ నోడ్ చూసుకుంటుంది. ఎక్కడ డేటా అయితే తక్కువ ఉంటుందో, ఏ డేటా నోడ్లో ప్లేస్ ఉంటే ఆ డేటా నోడ్లో స్టోర్ చేసేస్తుంది. అలాగే వేరే బ్లాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్లాక్ అది 10 11 లోకల్ ర్యాక్ అనుకుంటే 10 11 అనే నోట్స్లో స్టోర్ అయింది. ఇంకో ర్యాక్ 2లో ర్యాక్ 2లో 6th నోడ్లో స్టోర్ అయింది. అలా రిప్లికేషన్ ఫ్యాక్టర్ 3 కాబట్టి వేరే వేరే క్లస్టర్లో మొత్తం మీద 3 రిప్లికాస్ ఉంటాయి ఒకే బ్లాక్. అది చెప్తున్నాను. హెచ్డిఎఫ్ఎస్ బ్లాక్స్ స్టోర్డ్ ఆన్ మల్టిపుల్ మిషన్స్. హెచ్డిఎఫ్ఎస్ బ్లాక్స్ అనేది మల్టిపుల్ మిషన్స్ క్లస్టర్లో, కంప్లీట్ క్లస్టర్లో ఎక్కడంటే అక్కడ మిషన్స్ మీద స్టోర్ అయింది. అదే ఫస్ట్ రిప్లికా డిఫాల్ట్ వచ్చి లోకల్ ర్యాక్లో, సెకండ్ రిప్లికా వచ్చి లోకల్ ర్యాక్లోనే కానీ వేరే మిషన్లో, థర్డ్ రిప్లికా వచ్చి వేరే కంప్లీట్గా వేరే ర్యాక్లో క్లస్టర్లో వేరే ర్యాక్లో స్టోర్ అయింది. ఇది డిఫాల్ట్ కేసు. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం ఇంతవరకు డిస్కస్ చేస్తున్నారు బట్టి ఒక ఫైల్ ఉందనుకుంటే అది చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. లెట్స్ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ టు స్టోర్ అండ్ ప్రొసీడ్ 1000 TB ఆఫ్ డేటా విత్ హడూప్. ఒక 1000 TB డేటా హడూప్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో మన దగ్గర ఉన్న డేటా నోడ్ ఒక కాన్ఫిగరేషన్ చూద్దాం. ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఈచ్ అవైలబుల్ డేటా నోడ్ ఈస్ గివెన్ బిలో. దాని ఒక కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 8 GB ర్యామ్, 20 GB హార్డ్ డిస్క్ ఒక్కొక్క డేటా నోడ్కి అండ్ 150 MB రీడ్ అండ్ రైట్ స్పీడ్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో విచ్ యూ హ్యావ్ హడూప్ క్లస్టర్ విత్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ 2. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ వాడుతుంది 2 వాడుతుంది అండ్ బ్లాక్ సైజ్ వచ్చి 64 MB డిఫాల్ట్. ఇలాంటి సిచ్యువేషన్లో మన దగ్గర 1000 TB ఆఫ్ ఫైల్ ఉంది. ఆ 1000 TB ఆఫ్ ఫైల్ని ఒక క్లస్టర్లోకి మనం పెట్టాలి. ఆ క్లస్టర్లో ఉన్న డేటా నోడ్స్ ఒక కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అంటే 8 GB అండ్ 20 TB హార్డ్ డిస్క్ ఉంది అండ్ రిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 బ్లాక్ సైజ్ వచ్చి 64 MB. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 1000 TB డేటాని స్టోర్ చేయడానికి ఎన్ని డేటా నోడ్స్ ఉండాలి మన హడూప్ క్లస్టర్లో అనే ప్రాబ్లం స్టేట్మెంట్.
బ్రీఫ్గా చెప్పుకోవాలి మళ్ళీ అంటే ఒక 1000 TB ఆఫ్ డేటా స్టోర్ చేయాలి అంటే హడూప్ క్లస్టర్లో ఎన్ని డేటా నోట్స్ ఉండాలి, ఆ డేటా నోట్స్ కాన్ఫిగరేషన్ మనకి 8 GB ర్యామ్ 20 GB హార్డ్ డిస్క్ ఉంటే. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎంత ఎన్ని డేటా నోట్స్ కావాలి ఇలాంటి కాన్ఫిగరేషన్ ఇంత బిగ్ అమౌంట్ ఆఫ్ ఫైల్. ఫస్ట్ మనం తెలుసుకున్నది, మనం ప్రాబ్లమ్స్ నుంచి తెలుసుకున్నది ఒక ఫైల్ ఉంది 1 TB 10 ఫస్ట్ 1 TB అంటే 10^6 MB. ఇక్కడ మనకు తెలుసు ప్రాబ్లం ప్రకారం మన దగ్గర 1000 TB ఫైల్ ఉంది అంటే 10^9 MB ఫైల్. అండ్ ఇంకోటి కూడా ఇచ్చారు ప్రాబ్లం స్టేట్మెంట్, రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 2 అండ్ డిఫాల్ట్ బ్లాక్ సైజ్ వచ్చి 64 MB. ఇవన్నీ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఇప్పుడు మనం చూసాం రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత రిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటే అన్ని బ్లాక్స్ స్టోర్ అవుతాయి హడూప్ క్లస్టర్లో, అంతే కదా. బై డిఫాల్ట్ టీ ఉంది కాబట్టి ఇంతకుముందంతా పోయిన స్లైడ్స్ 3 బ్లాక్స్ స్టోర్ అయ్యాయి. ఇప్పుడు రిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చి 2నే, అందుకని చెప్పి 2 బ్లాక్స్ స్టోర్ అవుతాయి. అందుకనే మనం ఇక్కడ దేనికో రిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి మన దగ్గర 1000 TB ఆఫ్ ఫైల్ ఉంది కాబట్టి అది ఇంటూ 2 టైమ్స్ స్టోర్ అవుతుంది హడూప్ క్లస్టర్లో, అంటే 2 into 1000 TB ఆఫ్ డేటా. అండ్ బ్లాక్ సైజ్ మనం చూసాం ఎలా తీసుకోండి డిఫాల్ట్ అది. ఇప్పుడు ఈచ్ డేటా నోడ్ కంటైన్స్ డిస్క్ ఆఫ్ సైజ్ 20 TB. ఇది కూడా మనకి ఇచ్చారు. ప్రతి ఒక్క ఆ హడూప్ క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్క డేటా నోడ్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటిది అంటే హార్డ్ డిస్క్ కాన్ఫిగరేషన్ 20 TB అంటే 2 into 10^7 MB ఇంత హార్డ్ డిస్క్. ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క డేటా నోడ్ ఎన్ని బ్లాక్స్ స్టోర్ చేసుకోగలదు అని ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. తర్వాత 2 into 1000 TB ఆఫ్ డేటా అనేది ఎన్ని బ్లాక్స్ అవుతుంది అది క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఒక డేటా నోడ్ స్టోర్ చేసుకోగలదు అంటే దాని సైజ్ చూస్తున్నాం 2 into 10^7 MB అంటే 220 TB బై 64 MB అంటే 312,500 బ్లాక్స్ స్టోర్ చేసుకోగలదు ఒక డేటా నోడ్. ఇప్పుడు టోటల్ బ్లాక్స్ అನ್ನು మనం కౌంట్ చేస్తాం 1000 TB ఆఫ్ డేటా. సేమ్ ఇంతకుముందు చూస్తాం రిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి ఇంటూ 2 చేస్తాం బై 64 MB. ఇది 312,540 ఇన్ని బ్లాక్స్ స్టోర్ చేయగలరు, ఇన్ని బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి ఎన్ని డేటా నోట్స్ కావాలో మనకు తెలుస్తుంది. టోటల్ బ్లాక్స్ బై నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఫర్ డేటా నోట్ చూస్తే అప్పుడు మనకు 100 డేటా నోట్స్ అంటే 1000 TB డేటాని 20 GB ఉన్న డేటా నోట్స్ తో ఫామ్ అయిన క్లస్టర్లో స్టోర్ చేయాలి అంటే మనం ఫస్ట్ చేసుకున్న 100 డేటా నోట్స్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు HDFS కాంపోనెంట్స్ మెయిన్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. మెయిన్గా ఫైల్ సిస్టమ్ క్లస్టర్ ఈజ్ మేనేజ్డ్ బై 3 types ఆఫ్ కాంపోనెంట్స్ అది డేమాన్స్ కావచ్చు లేకపోతే సర్వీస్ చేయాలనుకోవచ్చు. డేమాన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ఏం లేదు. మెయిన్గా ఏంటి అంటే నేమ్ నోడ్, డేటా నోడ్ అండ్ సెకండరీ నేమ్ నోడ్. నేమ్ నోడ్ వచ్చేటప్పుడు ఇంతవరకు చూసాం. నేమ్ నోడ్ ఇట్ మేనేజ్ ద ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్, మెటా డేటా అండ్ ఫైల్ బ్లాక్స్. చూసాం డేటా ఒక డేటాని లేకపోతే ఏ బ్లాక్స్ ఫామ్ చేస్తే ఏ ఫైల్ క్రియేట్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి నేమ్ నోడ్ దగ్గర అది మేనేజ్ చేస్తుంది. అండ్ రన్స్ ఆన్ 1 మిషన్ టు సెవరల్ మిషన్స్. ఈ నేమ్ నోడ్ అనేది ఒక మిషన్ క్లస్టర్లో ఒక మిషన్ మీద ఈ సర్వీస్ అనేది రన్ అవుతూ ఉండొచ్చు, లేదా సెవరల్ మిషన్స్ మీద నేమ్ నోడ్ సర్వీస్ అనేది రన్ అవుతూ ఉండొచ్చు ఆ డేమాన్. కానీ ఒక కన్స్ట్రెంట్ ఏంటి అంటే ఈ నేమ్ నోడ్ అనే సర్వీస్ డేమాన్ ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. ఎందుకు అంటే ఈ నేమ్ నోడ్ దగ్గరనే మనకి మెటా డేటా ఉంటుంది, లేకపోతే ఏ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏ ఫైల్ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఆ ఫైల్ సంబంధించిన బ్లాక్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేమ్ నోడ్ దగ్గరనే ఉంటుంది. ఒకసారి డౌన్ అయింది అనుకోండి మనకి అలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. మనం ఇప్పుడు అనలైజ్ చేయాలన్నా కానీ ఒక ఫైల్ అనలైజ్ చేయాలన్నా కానీ నేమ్ నోడ్కి తెలిసి ఉంటుంది అది ఎన్ని బ్లాక్స్ డివైడ్ అయ్యింది, లేకపోతే ఏ బ్లాక్ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏ డేటా నోడ్లో స్టోర్ అయ్యింది అవన్నీ నేమ్ నోడ్కి తెలిసి ఉంటుంది. అందుకని నేమ్ నోడ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు అప్పటి రన్లో ఉంటుంది. లేదు అది క్రాష్ అయిపోయింది అంటే మనం డేటాని వెనక్కి తెచ్చుకోలేము. డేటా
వస్తుంది, కానీ ఏ డేటా ఏ బ్లాక్ ఫామ్ చేయాలి, ఏ బ్లాక్స్ కలిపితే ఏ డేటా ఏ ఫైల్ వస్తుంది, లేకపోతే ఏ బ్లాక్స్ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వేస్ట్. అందుకే నేమ్ నోడ్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్. మొత్తం క్లస్టర్ మొత్తానికి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్. ఇప్పుడు డేటా నోడ్ తెలుసుకోవచ్చు, అది మెయిన్. ఇప్పుడు డేటా నోడ్ గురించి చూస్తే డేటా నోడ్ అనేది మనం చూసాం, అది మెయిన్ డేటాని, యాక్చువల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది డేటా నోడ్. అండ్ ఇది ఎప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటుంది డేటా నోడ్కి, ఈ నేమ్ నోడ్ సారీ ఏమని అంటే నేను బతికే ఉన్నాను, ఐఎమ్ అలైవ్ అని చెప్పి హార్ట్ బీట్స్ పంపిస్తూ ఉంటుంది నేమ్ నోడ్కి. దాని నుంచి ఆ హార్ట్ బీట్స్లో నా దగ్గర ఈ బ్లాక్స్ ఉన్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తూ ఉంటుంది నేమ్ నోడ్. అలా నేమ్ నోడ్ అనేది క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఈ డేటా నోడ్ అలైవ్లో ఉందా క్లస్టర్లో. ఎలా తెలుస్తుంది అంటే హార్ట్ బీట్స్ నుంచి తెలుస్తుంది. ఈ డేటా నోడ్ అనేది చాలా మిషన్స్ రన్ అవుతూ ఉంటుంది, క్లస్టర్లో ఉన్న చాలా మిషన్స్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్ డేటా అనేది మన డేటా నోడ్లో స్టోర్ చేస్తాం కంప్లీట్ క్లస్టర్. అండ్ ఇంకో మెయిన్ కాంపోనెంట్ అది సెకండరీ నేమ్ ఓకే, అది జస్ట్ హౌస్ కీపింగ్ జాబ్కి యూజ్ చేస్తాం. ఇట్స్ నాట్ యూజ్డ్ ఫర్ హైలీ అవైలబిలిటీ. హైలీ అవైలబిలిటీ అంటే అది నేమ్ నోడ్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయలేము మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో, ఎందుకు అనేది మనం నెక్స్ట్ ప్లేస్లో చూద్దాం. అండ్ ఇట్స్ నాట్ ఎ బ్యాకప్ ఫర్ నేమ్ నోడ్ ఇప్పుడు అనుకున్నది, ఎందుకంటే దాని దగ్గర కంప్లీట్ డేటా ఉండవు, మెటా డేటా కానీ లేకపోతే నేమ్ నోడ్ దగ్గర ఉన్న డేటా కంప్లీట్ డేటా దాని దగ్గర ఉండదు. ఎందుకు అనేది చూద్దాం మనం. ఇది డీటెయిల్ ఆర్కిటెక్చర్ హెచ్డిఎఫ్. ఇప్పుడు హెచ్డిఎఫ్లో నేమ్ నోడ్ ఉంటుంది మొత్తం క్లస్టర్లో. ఈ హెచ్డిఎఫ్ గురించి మాట్లాడుతున్నాం, మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి, నేమ్ నోడ్, డేటా నోడ్ అండ్ సెకండరీ నేమ్ నోడ్. ఇప్పుడు ఒక క్లయింట్ ఒక డేటాను ఒక ఫైల్ని స్టోర్ చేయాలి అనుకుంటే నేమ్ నోడ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ నేమ్ నోడ్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్లో 4 క్లస్టర్లో ఎక్కడ డేటా నోడ్ దగ్గర ఎక్కడ స్పేస్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ దానికి హార్ట్ బీట్స్ నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నేమ్ నోడ్ క్లయింట్కి చెప్తుంది ఇక్కడ స్టోర్ చేయి, ఈ డేటా నోట్స్లో నువ్వు స్టోర్ చేసుకోవాలి. అండ్ వాడి ఆ ఫైల్ ఏమవుతుంది అంటే బ్లాక్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేమ్ నోడ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డేటా నోట్స్లో ఆ బ్లాక్ స్టోర్ అవుతాయి. అండ్ నేమ్ నోడ్ ఎక్కడెక్కడ స్టోర్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అది పెట్టుకుంటుంది. ఈ బ్లాక్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ తీసుకున్నాం, అది 3 బ్లాక్స్గా డివైడ్ అయింది. ఈ బ్లాక్ 1 అనేది ఈ డేటా నోట్స్తో స్టోర్ అయింది, లేదా బ్లాక్ 2 అనేది ఈ డేటా నోట్స్తో స్టోర్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేమ్ నోడ్ స్టోర్ చేస్తుంది అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు రీడ్ చేయాలనుకుంటాం అదే క్లయింట్, అప్పుడు నేమ్ నోడ్ని కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు దానికి ఎలా ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ డేటా నోట్స్లో ఈ బ్లాక్స్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. క్లయింట్ పోయి డైరెక్ట్గా అక్కడి నుంచి డేటా నోట్స్ పోయి డేటా రీడ్ చేస్తుంది. మీరు ఈ ప్రాసెస్ గమనిస్తే ఇక్కడ యాక్చువల్ డేటా అనేది నేమ్ నోడ్ నుంచి తేవస్తారు, ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎక్కడ స్టోర్ చేయాలి ఆర్ రీడింగ్లో ఎక్కడెక్కడ నుంచి నువ్వు రీడ్ చేయాలి అని. డైరెక్ట్ క్లయింట్ పై కమ్యూనికేట్ అయ్యి యాక్చువల్ డేటా నోడ్. సెకండ్ నేమ్ చూసాం, ఇది హౌస్ కీపింగ్ యాక్టివిటీ చెక్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అది ఇక్కడ చూస్తే నేమ్ నోడ్ సెకండరీ నేమ్ నోడ్ అనేది మాస్టర్, ఇది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. గుర్తుంటే మనం ప్రీవియస్ క్లాస్ అనుకున్నాం హెచ్డిఎఫ్ఎస్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అండ్ మ్యాప్రెడ్యూస్ కూడా మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. అక్కడ చూద్దాం దాని గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లో ఏ మాస్టర్ కాంపోనెంట్స్ ఏ స్లేవ్ కాంపోనెంట్స్ ఉంటాయి దాని యూజెస్ ఉంటే అవన్నీ చూద్దాం. ఇక్కడ స్లేవ్స్ వచ్చి డేటా నోడ్స్, ఎందుకంటే డేటా నోడ్స్ ఇక్కడ హార్ట్ బీట్స్ పంపిస్తూ ఉంటుంది నేమ్ నోడ్స్, నేను అలైవ్లో ఉన్నాను, నా దగ్గర ఈ బ్లాక్స్ ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్తో. ఇలా నేమ్ నోడ్ ట్రాక్ చేస్తూ ఉంటుంది ఏ డేటా నోట్స్ ఉన్నాయి నా క్లస్టర్లో. అలా నేమ్ నోడ్ గురించి చూస్తే మనం ఉంటున్నట్టు నేమ్ నోడ్ బిల్డ్స్ మెటాడేటా అబౌట్ హౌ మెనీ రిప్లికేటెడ్ కాపీస్ ఆఫ్ ఫైల్ అండ్ ఇట్స్ లొకేషన్, హౌ మెనీ డేటా నోట్స్ ఇన్ ద సిస్టమ్. నేమ్ నోడ్ అనేది ఒక మెటాడేటా ఉంటుంది దాని దగ్గర. దీంట్లో ఏమేమి ఉంటుంది అంటే మెటాడేటా అంటే డేటా ఆఫ్ డేటాకి సంబంధించిన డేటా.
అంటే ఇప్పుడు బ్లాక్ మనం అనుకున్నట్టు ఒకటి ఫైల్ ఉంది అంటే దానికి సంబంధించిన బ్లాక్ ఎక్కడ స్టోర్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ మెటాడేటా. అలాంటి ఇన్ఫర్మేషన్ అది ఆ ఫైల్ ఎన్ని రిప్లికాస్ అయింది అనే అలాంటి ఇన్ఫర్మేషన్, ఆ ఎక్కడ ఏ లొకేషన్లో ఏ డేటా నోడ్లో స్టోర్ అయ్యింది, అలాగే ఎన్ని డేటా నోడ్స్ ఉన్నాయి మొత్తం నా క్లస్టర్లో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేమ్ నోడ్ దగ్గర ఉంది. అది మనం చూడొచ్చు కూడా, ఎన్ని నోట్స్ ఎన్ని డేటా నోట్స్ ఉన్నాయి క్లస్టర్లో, ఎంత మన క్లస్టర్ సైజ్, మనం ఎంత యూజ్ చేసాం, ఇంకా ఎంత ఉంది, ఇలాంటి రిపోర్ట్స్ మనం చూసుకోవచ్చు. నేను అది చూస్తాం ముందు ముందు చూసుకోవాలి. అండ్ name node allocates blocks and data nodes. When client requests for writing and name node sends the address of the allocated blocks as response to the client, then client writes the file in the chunks of blocks. మనం చూసాం ఇప్పుడు ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతుంది. ఏదన్నా క్లయింట్ ఒక ఫైల్ని రీడ్ చేయాలి రైట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేమ్ నోడ్ కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు రైట్ చేయాలి అంటున్నాను అనుకోండి, ఫస్ట్ నేమ్ నోడ్ కాంటాక్ట్ అయ్యి ఏ డేటా నోట్తో నేను స్టోర్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. నేమ్ నోడ్ ఇక్కడిక్కడ నువ్వు స్టోర్ చేయి అన్నట్టు చెప్తున్నాను. ఆ లొకేషన్స్లో పోయి ఆ బ్లాక్స్ని స్టోర్ చేస్తారు క్లయింట్. ఇక్కడ యాక్చువల్ డేటా అనేది నేమ్ నోడ్ నుంచి ట్రావెల్స్ కాదు, జస్ట్ నేమ్ నోడ్ ఇక్కడ స్టోర్ చేయి అని చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాను అనుకోండి, file.txt అనే ఒక ఫైల్ ఉంది. ఇది 2 బ్లాక్స్ డివైడ్ అయింది అనుకో, 90 MB ఫైల్ అనుకుంటే ఒక బ్లాక్ ఏలో 64 MB డేటా, రెస్ట్ ఆఫ్ ద డేటా బ్లాక్ సిలో ఉంది అనుకో. ఈ బ్లాక్ ఏం చేస్తుంది, ఈ నేమ్ నోడ్ అనేది చెప్తుంది నువ్వు పోయి డేటా నోడ్ 1, డేటా నోడ్ 2, డేటా నోడ్ 3 స్టోర్ చేయాలి. ఈ క్లయింట్ పోయి ఈ బ్లాక్స్ ఈ లొకేషన్స్తో ఈ డేటా నోడ్స్తో స్టోర్ చేస్తారు. దానికి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూస్తే మెటా డేటా నోడ్ 1లో ఏ అనే బ్లాక్ సి అనే బ్లాక్ స్టోర్ అయ్యేది. అలాగే డేటా నోడ్ 2 డిజైన్ 2 అంటే దాంట్లో ఈ బ్లాక్ స్టోర్ అయ్యేది. ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తాం కాబట్టి మనకి అన్ని చోట్ల ఏసీనే ఉంటాయి. ఏసీ అనేది డేటా నోడ్ సిలో కూడా ఈ బ్లాక్స్ స్టోర్ అయ్యాయి.